కోల్కతాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి సిఐడి అధికారులు చేరుకున్నారు. సెర్చ్ వారెంట్తో మమతా ఇంటికి సిఐడి వెళ్లారు. మమతా బెనర్జీ ఇంటికి ఎవరూ వెళ్లకుండా టీఎంసీ నేతలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా కాళీఘాట్లోని టీఎంసీ ఆఫీస్కు మరో సిఐడి టీం వెళ్లింది. సంతకాల ఫోర్జరీ కేసులో సిఐడి అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తర్వాత టీఎంసీలో చీలిక చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇప్పటికే అటు రాజ్యసభ నుంచి ఎంపీలు, ఇటు లోక్సభ నుంచి ఎంపీలు ఆల్మోస్ట్ 20 మందికి పైగా వాళ్ళంతా కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అటు అభిషేక్ బెనర్జీ ఇచ్చినటువంటి ఏదైతే ఫోర్జరీ తాను సంతకం చేసినట్టుగా ఉన్నటువంటి ఫోర్జరీ లెటర్ హెడ్ ఏదైతే ఉందో దానిపైన ఒకవైపు రేపు విచారణ జరగబోతుంది. సో ఇట్లా నేపథ్యంలోనే అటు టీఎంసీ కార్యాలయాన్ని, ఇటు మమతా బెనర్జీ నివాసాన్ని కూడా సిఐడి అధికారులు సర్చ్ వారెంట్తో వచ్చి సర్చ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఒకవైపు అటు టీఎంసీ కార్యకర్తలు కూడా అధికారులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అభిషేక్ బెనర్జీ ఆధ్వర్యంలోనే తన సమక్షంలోనే సర్చ్ వారెంట్తో పాటు తన సమక్షంలోనే విచారణ సోదాలు జరగాలన్నటువంటి డిమాండ్ కూడా ఇప్పటికే వ్యక్తపరుస్తోంది టీఎంసీ. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే అటు 50 మంది ఎమ్మెల్యేలకు పైగా కూడా ఒక వర్గాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ వర్గం కూడా అటు ఎన్డీఏ కూటమికి ఒక ప్రత్యేక వర్గం 58 మందితోటి ఒక ప్రత్యేక వర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేల్లో. సో వీళ్ళందరికీ కూడా రిటాభ్రత నాయకత్వం వహిస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు ఎవరైతే 20 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 12 మంది, లేదంటే ఇటు లోక్సభ నుంచి ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా 20 మందికి పైగా పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నటువంటి క్రమంలో లోక్సభలో కూడా ప్రత్యేక బ్లాక్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ఇది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా స్పీకర్కి ఇప్పటికే మమతా బెనర్జీ లేఖ రాయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అసలైనటువంటి టీఎంసీ మాదే అంటూ కూడా అటు చీలిపోయినటువంటి వర్గం టీఎంసీ వర్గం డిమాండ్ చేస్తోంది. వాళ్ళు కూడా ఒకవేళ పొద్దున్న స్పీకర్ని కలిసినా కానీ ఖచ్చితంగా టీఎంసీలో ఒక భారీ చీలిక ఏర్పడేటువంటి ప్రమాదం మాత్రం కనిపిస్తోంది. ఒక ప్రత్యేకమైనటువంటి వర్గం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు మే 27వ తారీఖు నాడు కూడా ఇప్పటికే కాకాలి ఘోష్ కూడా పార్టీని వీడడం జరిగింది. సో దాని లోక్సభలో పార్టీ చీఫ్ విప్గా కొనసాగుతున్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన 27వ తారీఖు మే రోజు పార్టీని వీడడం జరిగింది. బట్ ప్రభుత్వంలో మాత్రం ఆయన ఉన్నారు, అంటే ఎంపీగా మాత్రం ఆయన కొనసాగుతున్నారు, పదవికి రాజీనామా చేయలేదు. పార్టీ